6వ చరణం చదువుదాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను. నిర్దోష మార్గమునందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చెయ్యువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నిలవడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారందరిని నిర్మూలము చేయుటకే దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరించేదను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన వాక్యం కొరకు చేద్దాం. జీవంగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలు. నీ వాక్యము ఎల్లడగొడతోడని అది వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నారు. ఏదో నామకార్థంగా మీ సన్నిధికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ మా జీవితాలు మీకు నమ్మకంగా ఉండడానికి మీరు మాకు ఇస్తున్న ఈ తరుణంలో మమ్మల్ని మేము సరి చేసుకునే కృప చూపించి నడిపించండి. ఈ ప్రత్యేక సమయాన్ని మీరు మాతో ప్రభువా మీరు మాట్లాడి నీ సేవకుని మరుగుపరిచి మాకు కావాల్సిన మాట అందించమని యేసయ్య ఉన్నత నామమును స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని పిల్లలారా, 101వ కీర్తన 100వ కీర్తనేమో దేవుడెవరో చెప్పుతూ మనల్ని ఎవరు చేశారో చెప్పుకుంటూ వచ్చాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించును, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించును. ఎవరైతే మనల్ని పుట్టించాడో ఆయనే దేవుడు. అందరూ దేవుళ్ళు కాదు. ఈ లోకంలో మనకు జన్మనిచ్చిన వాడు యేసయ్య. మన జీవితానికి ఈ లోకంలో రావడానికి కారకుడు ఆయన. అంతేకాదు, జన్మనిచ్చి మన బ్రతుకు ఒక అర్థం ఇచ్చాడు. దైవ సన్నిధికి రావటం అంటే ఒక గొప్ప భాగ్యం. ఇది చాలామంది అర్థం చేసుకోక ఏదో వచ్చి వెళ్తూ ఉంటారు. మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధిలో నడవటం ఇంకా ఆశీర్వాదం. అందుకే రక్షణానుభవంలోకి వస్తే ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని, పాత జీవితాన్ని అంతా ప్రభువు యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే అన్ని రకాలుగా దీవించబడతారు. అందుకే ఆయన మనల్ని పుట్టించాడు అంటాడు, ఆయనే మనల్ని పోషిస్తూ ఉంటాడు. అక్కడ 2 మాటలు చెప్పాడు. ఆయన పుట్టించాడు, ఆయన పోషిస్తాడు, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ఒక కాపరి గొర్రెలను ఎలాగైతే పెంచి పోషిస్తాడో అదే రీతిగానే మనల్ని దేవుడు పెంచుతాడు. ప్రభు దగ్గర ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు. ప్రభువుని విడిచిపెట్టి దూరం అయితే అన్ని రకాలుగా నష్టపోతాడు. దేవునికి వైరుధ్యంగా విరోధంగా జీవిస్తే, ఒక బిడ్డలు తల్లిదండ్రులకు విరోధంగా జీవిస్తే ఎలాగైతే బిడ్డలు తల్లిదండ్రుల యొక్క సహవాసము, సహకారము, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ పోగొట్టుకుంటారో, అలాగే ఒక భార్య ఒక భర్త దగ్గర నమ్మకంగా జీవించకపోతే ఎలాగైతే ఒక సహాయము, సహకారము, సహవాసం ఎలాగైతే పోగొట్టుకుంటుందో, దేవునితో కూడా సరైన జీవితం లేకపోతే కూడా అలాగే పోగొట్టుకుంటాం. అయితే విచిత్రం ఏంటంటే, ప్రభువును కానీ మనం వెంబడిస్తే దేవుడు ఎలాగన్నా పోషిస్తాడు. సింహం పిల్లేము గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మన బిడ్డలకు ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, మంచి భక్తి ఇస్తే చాలు. నాకు ఒక మంచి ప్రార్థనా పరురాలని తల్లి ఉందండి, చాలండి. నాకు మంచి ప్రార్థనా పరుడని తండ్రి ఉన్నాడు, చాలు అని చెప్పగలిగే జీవితం కానీ ఒక తల్లి, ఒక తండ్రి జీవించగలిగితే వాళ్ళకి అదే ఆస్తి. మనం కోట్ల రూపాయలు కూడబెట్టి వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వడానికి మన దగ్గర ఏమి లేకపోవచ్చు. కానీ ఆశ్చర్యం, దేవుణ్ణి కానీ ఇస్తే, నువ్వు ఒక భక్తి పదాలు అని తల్లివైతే, తండ్రి అయితే ఎప్పుడు వాళ్ళు భిక్షమెత్తరు. 37వ కీర్తన 25వ మాట, 37వ కీర్తన 25వ మాట చూడండి. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు ఎడవబడ్డ కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడ. ఎంత గొప్ప భాగ్యం!
యేసు ప్రభు రక్తంలో కడగబడిన నీతిమంతులు ఎప్పుడు ఎడవబట్టం కానీ వారి సంతానం ఏమెత్తదు చెప్పండి? భిక్షము ఎత్తదు. చదువు తల్లి. దినమెల్లా వారు దయాళురై ఇచ్చేవారిగానే చేస్తాడట. చదువునాను. వారి సంతానపు వారు ఏమవుతారు? ఆశీర్వదింపబడుదురు. వారు సంతానం ఎలాగ ఆశీర్వదించబడుతుందంటే ఎంతైనా దేవుడు దీవిస్తాడు. అదే కీడు చేశారనుకోండి, కీడు చేయువారు మేలు చేయి, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు చేయటం మానివేసాయి, మేలు చేయి, నిత్యము నిలుస్తావు. చదువమ్మా, చదువు. చదవాలి. విడువడు తన భక్తులను ఏం చేయడమా? వారి అన్నటన్నిటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము. చూసారా? భక్తిహీనుల సంతానం ఏమవుతుంది చెప్పండి? నిర్మూలమవుతారు. భక్తిహీనులు నిర్మూలమవుతారట. భక్తిహీనుల సంతానము నశించిపోతారు, నిర్మూలమవుతారు. మీరు చూడండి, అక్కడే 20వ చరణం కూడా చూడండి, 37, 20. భక్తిహీనులు నశించిపోవుదురు. 34వ చరణం కూడా చూడండి. కనిపెట్టుకుని నువ్వు ఆయన్ని మార్గం అనుసరించు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను, చదువమ్మా, భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూస్తావు, నీ కన్నుతో చూస్తావు. కాబట్టి భక్తిహీనత వల్ల అనేక నష్టాలు చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఆ 37వ కీర్తన అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. భక్తి ముఖ్యమా, భక్తిహీనత ముఖ్యమో నీకే అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రభువుని వెంబడించినప్పుడు మనము కానీ మన సంతానం కానీ భిక్షమెత్తదు. దేవుడు నిన్ను దీవించి అనేక మందికి ఉపకారం చేసే వ్యక్తిగా నిన్ను చేస్తాడు, నీ బిడ్డలను చేస్తాడు. అదే క్షణంలో పాపం చేసావనుకో, నీ చేజేతులారా వాళ్ళకి గొయ్యి తీసిన వ్యక్తివి నువ్వే అవుతావు. ఎవరిని పాడు చేయవసలే. వాళ్ళ పాపమే వాళ్ళు ఏం అని చెప్పండి, వాళ్ళు కూలిపోవడానికి కారణం. వారు చేసిన మోసము, వాళ్ళు చేసిన పాపము వారిని ఏం చేస్తుంటే కూల్చివేస్తుంది. మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన చేతనే వాళ్ళు బాధపడతారట. చూడండి, ఒక 107వ కీర్తన 17వ మాట చూడండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను. ఇప్పుడు బాధ తెచ్చుకోవటం కారణం ఎవరు? వాళ్ళే. ఎవరి వల్ల కాదు, వాళ్ళే ఏం చేసుకుంటున్నారు చెప్పండి? బాధ తెచ్చుకుంటున్నారు. ఎవరైనా సరే వాళ్ళు చేసిన దుష్ట ప్రవర్తన, వాళ్ళకు జీవించిన దుష్టత్వము, వాళ్ళే బాధ తెచ్చుకుంటారు. ఆ బాధ వాళ్ళతో పోద్దా అంటే పోదు, వాళ్ళ సంతానం మీదకి వెళ్తుంది. క్రీస్తు ప్రభువునందు విశ్వాసంతో నడిచిన నీతిమంతులు ఎప్పుడు మరవబడరు. వాళ్ళు భిక్షమే ఎత్తరట. వారి సంతానం ఏమెత్తదు చెప్పండి? భిక్షము ఎత్తదు. వారు దయాళురై ఏం చేస్తారు? అప్పిస్తారు, అలాగా జీవిస్తారు. అందుకని ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు తండ్రి లేడు, తల్లి లేదు, నాకెవరు లేరు అని అంటే వాళ్ళందరూ లేకపోవడానికి నీ తప్పు కాదు, వాళ్ళందరూ దూరం అవ్వడానికి నీ పొరపాటు ఏమి కాదు. కొంతమంది లోకాల్లో చనిపోతే వాళ్ళందరినీ పోగొట్టుకుంటారు. కొంతమంది వీళ్ళ యొక్క భక్తి నచ్చక దూరం అవుతారు. కొంతమందికి భక్తిగా ఉన్న వాళ్ళని కొంతమంది దూరం చేసుకుంటారు. నీ తప్పు లేని ఎడబాటు ఎప్పుడు నీకు నష్టము కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, బాగా వినండి. నీ పొరపాటు లేని ఎడబాటు, అది ఎవరు ఎడబాసినా సరే నీకు ఏమి నష్టము జరగదు. కానీ నీ పొరపాటు వలన ఎడబాటు జరిగిందంటే
నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టినా తిరిగి నీకు సహాయం దొరకదు. ఒకరు ఎడబాటు, ఒకళ్ళు నిన్ను ఎవరైనా ఎడబాసారంటే, నీకు వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే, అది నీ పొరపాటు అయితే మాత్రం నీవు ఏం చేసినా కానీ ఒప్పుకోరాదు. అంతే సార్, వాడు ఎన్నోసార్లు అలా చేస్తాడు, మళ్ళీ మామూలు అవుతాడు, చూసి ఇసుకుపోయాము సార్, ఇంకా అంతే అని. ఏసావు తర్వాత ఏడ్చి మారు మనసు పొందాలనుకున్నాడట. కానీ దేవుడు ఏం చేయలేదు చెప్పండి, అవకాశం ఇవ్వలేదు. అందుకని నీ పొరపాటు వలన ఒకవేళ ఎవరైనా ఎడబాటు అయితే మాత్రం నువ్వు చాలా ప్రయాసపడవలసి వస్తుంది. కానీ నీ పొరమేం లేని నీ తప్పు లేని ఎడబాటు నీకు ఏమీ నష్టం ఉండదు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బోళ్ళు మంది. ఎందుకు వెళ్ళిపోరు అడగండి మీరు ఎప్పుడన్నా. నేను కొంతమంది పేర్లు చెప్తాను. చాలామంది నాతో స్నేహం చేసి మేమున్నాం నీకు అన్నీ చూసుకుంటా అన్నవాళ్ళు సైతం వదిలేశారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, వాళ్ళందరూ నన్ను వదిలేసినా కానీ దేవుడు విడిచిపెట్టలే. అందుకే నేను ఎప్పుడు ఏ విషయం భయపడను. ఎందుకంటే నా పొరపాటు వల్ల వాళ్ళు ఎడబాస్తే నేను నష్టపోతాను. 4వ అధ్యాయము యోబు గ్రంథము 6వ వచనం చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన. అది నీ భక్తి నువ్వు భక్తిపరుడు అయితే నీకు ధైర్యం ఉంటుంది, భక్తిహీనుడు అయితే నీకు అధైర్యం ఉంటుంది. నీ యథార్థ ప్రవర్తన ఆధారము కదా, జ్ఞాపకం చేసుకో. నిరపరాధి అయిన వాడు ఒకడు ఎప్పుడైనా నశించడా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడిని విత్తువారు దాన్నే కోస్తారు. పాపం చేసిన వాడిని నష్టపోతాడు. వాడు ఎంత గొప్పోడైనా, వాడు ప్రపంచాన్ని ఏలే అధిపతి అయినా సరే వాడు ఒకానొక దినాన్ని నష్టపోతాడు. చాలామంది అనుకుంటుంటారు, అబ్బా ఈ నాయకుడికి తిరిగి లేదు, ఏదన్నా చేస్తారని. ప్రపంచ నియంతలు అందరూ అలాగ అనుకున్నారు. ఓల్ డిక్టేటర్స్ అనేవాళ్ళు నాకు ఇంకా తిరిగి లేదు, నాకు ఎవ్వడు అడ్డు రాడు అనుకుని విర్రవీగి ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు చరిత్రలో కనబడకుండానే పోయారు ఆల్ ఆఫ్ సడన్గా. కానీ దేవుని మీద ఆధారపడ్డవారు చరిత్ర పురుషులయ్యారు, చరిత్ర వ్యక్తులయ్యారు. వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్? నీ విషయం ఏంటి అసలు? కాబట్టి అక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. 101 కీర్తనలు అందుకే చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన పుట్టించాడు, ఆయన పోషించాడు కదా. 100వ కీర్తనలు ఆయనే మనల్ని పుట్టించిన, ఆయన మనం మేపు, లేదంటే మనం మేపు, ఆయన ప్రజలు ఆయన మేపు గోరెను. నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన నిన్ను పోషిస్తాడు. మేపటం అంటే పోషించడం. నువ్వు ఎప్పుడూ కూడా ఏనాడు విడవబడవు, భిక్షం ఎత్తవు, నష్టపోవు. ఒకవేళ పాపం చేస్తేనే లేనిపోతే తిప్పలని పడతావు. తండ్రిని విడిచిపెట్టిన చిన్న కుమారుడు ఏమయ్యాడు చెప్పండి? పందులు తిని పొట్టు తింటాకు కూడా ఆస్కారం దొరకలే. ఎందుకు చెప్పండి? అతనికి అవి కూడా జాలి లేదు. మీకు తెలుసా, పాపము మనుషుల మీద మరొకరు కాఠిన్యం చూపడానికి కారణమవుతుంది. పాపం ఏం చేస్తుందంటే నిన్ను కఠినం చేయటం కాదు, నీ మీద జాలిపడే వాళ్ళందరూ కఠినలు అయిపోతారు. నువ్వు ఎంత బతిమాలిన వాళ్ళు, ఎంత నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నా సరే అంట. పాపం అంత భయంకరమైంది. చాలామందికి పాపం తీగా ఉంటుంది, దాని ఫలితం మాత్రం చేదుగా ఉంటుంది. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుకి కానీ నువ్వు నమ్మకం ఉంటే దేవుడు నిన్ను ఎలా పోషించాడో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు అందుకే కదా 34 అంటాడు, సింహం పిల్లలు ఏమో గలవై ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు. ఎప్పుడు ఏనాడు అయ్యో నా పిల్లల చదువు ఎలాగండి అయ్యా, నా చదువు ఎలాగండి, నా స్థితి ఎలాగ. ఎస్తేరుని చూసిన వారందరికీ ఏం కలిగను, ఎలా కలిగను?
ఎలా కలిగాను? భక్తి. యోసేపు చూసిన వారికి అందరికీ ఏం కలిగాను? దయ కలిగాను. ఎలా కలిగాను అంటే భక్తి. అందాన్ని బట్టి కాదు. పాపము లేని పరిశుద్ధత అవతల వ్యక్తి నీ మీద ప్రేమ చూపడానికి, జాలి చూపడానికి కారణమవుతుంది. దేవుడు నిన్ను ఎలా పోషిస్తాడు అని అంటే పైనుంచి ఏం కురిపించడో, నీ కొరకు ఎవరినన్నా ఏర్పాటు చేసుకుంటాడు. నీ కొరకు ఎవరినొకరిని ఏర్పాటు చేసి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆదరించి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపము నిన్ను అలా చేయదు. అది 100వ కీర్తన యొక్క అర్థం. 101వ కీర్తన చెప్పుకుంటూ వచ్చి 2లో అంటాడు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. ఏమండి, భక్తి జీవితములో ఇక్కడ ఒక మాట మీరు మాకు గుర్తుపెట్టుకోండి. భక్తి చేసేవాళ్ళు తప్పనిసరిగా వివేకం ఉండాలి. వివేకం లేకపోతే నువ్వు జీవితంలో నష్టపోతావు. వివేకం అంటే అర్థం కుయుక్తి వేరు, కుయుక్తి ఉండొద్దు. కుయుక్తి అంటే మోసం. కుయుక్తిగా ఎప్పుడు బ్రతకొద్దు. సర్పము కుయుక్తి చేత అవ్వని ఏం చేసింది చెప్పండి? మోసపరిచింది. కొంతమంది కుయుక్తిగా నడుస్తారు, వంచన అది. కానీ వివేకం అంటే అర్థం ఏంటి తెలుసా నీకు? ఉదాహరణకి బయటికి వెళ్తావు, నిన్నెవరో కొన్ని రకాలుగా ప్రేరేపిస్తారు. అక్కడి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలా. అంతేగాని అవివేకంగా అందులో దిగావు అనుకో, నువ్వు నాశనం అవ్వటం కాదు, నీ లైఫ్ లాంగ్లో ఏమవుతుందంటే అది నష్టపోతుంది. అందుకని భక్తి మార్గమున, నిర్దోష మార్గమున వివేకముతో ఏం చేస్తాను? నేను ప్రవర్తించదను. ఎంత మంచి మాట చూసారా? ఏమండి, నా ఇంట, అదే వచనంలో 3వ లైను, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము. ఎంత మంచి మాట. నా ఇంట్లో నేను ఎలా ఉంటాను? యథార్థత. నీ ఇంట్లో నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎప్పుడైనా సరే చాలా యథార్థవంతులు అని చెప్పగలరా? ఎనీబడీ సే లైక్ దిస్? ఈ అబ్బాయి చాలా యథార్థవంతుడు సార్, ఎప్పుడు ఎవరి దగ్గర నాటకాలు ఆడడం. ఆ మాట చెప్పగలిగితే మంచిది. నా ఇంట యథార్థ హృదయముతో అంటాడు, నా కన్నుల ఎదుట. ఇప్పుడు కన్నులు ఎదుటి ఏంటి? సెల్ ఫోన్లో పాపం ఉంటుంది కదా, టీవీలో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ఇక తెల్లవారు లేస్తే పాపం అక్కడే, ఎక్కడ జరగాలి అక్కడ జరుగుతుంది. కానీ ఈయనేమంటాడు? నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకోను, దేని చూడనని. అందుకే 119వ కీర్తన అంటాడు, ఏమంటాడు చెప్పండి? ఏమండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేయి. నా కన్నులు వద్దు నాయన, ఆ పనికి మాలిన వాటిని చూడడానికి ఇష్టపడకూడదు నేను. అని నువ్వు ఇష్టపడుతున్నావంటే అర్థమేంటి తెలుసా? వాక్యంలో కన్నుల విషయం చెప్పుకుంటూ చాలా విషయాలు చెప్పాడు. నీ కన్నులు ఇటు చూడక నీ ముందు సరిగ్గా ఉండాలి అంటాడు. సామెతలు 4వ అధ్యాయము, ఏమండి, 23వ వచనంలో, 4వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం చూడండి. సామెతలు, నీ కన్నులు ఇటు చూడక సరిగాను నీ ముందర సూటుగాను చూడ. అంటే నీ కన్నులు జాగ్రత్త. నీ కన్నులు ఎప్పుడు కూడా అటు ఇటు చూడదు. కొంతమంది దారి నడుస్తున్నప్పుడు వాళ్ళని చూడండి, వాళ్ళు రకరకాలు చూస్తూ ఉంటారు. యెషయా-గ్రంథం 3:16 మాట నాకు అస్సలు నచ్చలేదు. ఇదేంటి బాబులు రాశాడు దేవుడు అనిపించింది. సియోను కుమార్తెలు గర్విష్ఠులు రాండ్రే, మెడజాచి వార చూపులు చూస్తానుంది. అక్కడ ఏంటో ఆ మాట ఎందుకు రాశాడు అనిపించింది. యెషయా 3:16 చూడండి. గర్విష్ఠులు రాండ్రై, అదేంటో మరి వీళ్ళకి ఏమొచ్చిందో జబ్బు. ఎలా చూడాలా? సరిగా చూడాలా. కానీ ఎలా చూస్తున్నారమ్మా? చూడరాని చూపులని చూస్తూ ఉన్నారు. అంటే ఏమైందన్నమా అంటే ఏదో పాపం మీద వీళ్ళని అనుముకుంది. పైపెచ్చి ఎవరన్నా చూడాలని కాళ్ళ గజ్జలు మోగిస్తున్నారట. అక్కడ అన్నాడు చూడండి,
అయ్యయ్యో, ఎలా నడుస్తున్నారు చెప్పండి? కులుకుతో కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. అంటే అవతల వ్యక్తులకి సింబల్స్ ఇస్తున్నారన్నమాట వీళ్ళెవరో. అంటే ఇంత దారుణంగా చెడిపోయిన వ్యక్తులు కూడా ఉంటారు. చెడిపోయిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. భక్తి జీవితంలో నీ కన్ను లేదంటే ఏ దుష్కార్యము, అంటే నువ్వు ఆలోచన చేసినా చూసినా దుష్కార్యమునకు ఎప్పుడూ చేయలు చాపొద్దు, అరులు చాచొద్దు. అందుకంటే నీ పాదములు కీడునకు దూరంగా తీసుకో. నన్ను ఎవరు చూడరు సార్ అంటే, ఎవరు చూడరమ్మా, ఎవరు చూడరురా బాబు, నేను అందరు చూస్తారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ఎవరు చూడను అనుకుంటుందంట. చూడరా, ఆస్ట్రిచ్ అనేది ఒకటి ఉంటుంది. ఆస్ట్రిచ్ తెలుసా? నిప్పు కూడా అంటారు. అది వేటగాళ్ళు తడుగుకుంటూ వస్తుంటే పరిగెట్టుకుంటే వెళ్ళి బుర్ర తీసుకెళ్ళి ఇసుకలో పెట్టుకుని అమ్మయ్య నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. కానీ ఊళ్ళంతా బయట ఉంటుంది. పాపం చేసినోడు అలాగే ఎత్తాడని చెప్పి వాక్యంలో చెప్తాడు ఆ విషయం. అది తెలివిలో ఏంటంటే, అది యోబు గ్రంథంలో ఉందా మాట, మీరు చదవండి ఇంటికి వెళ్ళాక. తెలివి తక్కువ జీవితము, తెలివి మాలిన పనులు చేస్తే నీ కన్నులు ఏదంటే దుష్కార్యం ఉందని అర్థం. అందుకని ఆ మాట చెప్పాడు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును, నా కన్నులు ఎదుటి ఏ దుష్కార్యము ఉంచుకోండి. మీరు తర్వాత ఇదంతా చదవండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 6 నా యొద్ద నివసించినట్లు దేశంలో ఎవరు కావాలమ్మా? నమ్మకస్తులైన వారిని. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో అబ్రహాం అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటే తెలుసా మీకు? తెలుసా? ఆయన ఏర్పాటు చేసుకోవటం కారణం తెలుసా? ఆయన ఏదో పెద్ద భక్తిపరుడని కాదు. ముందు ఆయన మనసు నమ్మకమైందట. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. నెహెమ్యా గ్రంథము 9:7. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీలు ఊరను స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టినవాడు. చదవాల. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఎంత గొప్ప మాట! ఏమన్నాడు చెప్పండి అమ్మా? ఏ మనసు గలవాడు? మన మనసు నమ్మకమైందనా? అతడు మనసు నమ్మకమైన మనసు అని ఎరిగి అతనికి మొత్తం ఆ ఆస్తి అంతా ఇచ్చాడంట, ఆ ప్రాపర్టీ అంత ఇచ్చాడు, ఆ ప్రాస్పరిటీ అంత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన మనస్సు నీకుంటే చాలు. మన దేవుడు నమ్మదగినవాడు. నువ్వు నేను నమ్మదగిన వ్యక్తులంగా ఉండాలి. అందుకని నా యొద్ద నివసించినట్లు ఎవరి కోసం చూస్తున్నాను నేను? నమ్మకమైన వారిని గురించి. నువ్వు నమ్మకమైన వ్యక్తివైతే దేవుని దగ్గర నివాసం దొరుకుతుంది, ప్రభువు దగ్గర నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఈ లోకంలో నమ్మకంగా నువ్వు లేకపోతే దేవుని దగ్గర ఆశ్రయం పక్కన అట్టే పెట్టండి. మనుషులే నిన్ను అసహించుకుంటారు. ఛత్, నీ ముఖం నాకు చూపించుకురా, అసలు నీ ముఖం చూస్తేనే అసహ్యం వస్తుంది అని చెప్పి అంత అసహించుకుంటారు. నేను ఇక్కడ ఎంత భక్తి నటన చేసినా కానీ దేవుడు తెలుసు, అవతల వ్యక్తి చూడగానే కఠినం అయిపోతాడు. నటించటం అనేది కొద్ది కాలం పని చేస్తుంది. ఒకడు నా దగ్గరికి వచ్చి చేతులు నడుపుకుంటే ఎంతో దీనంగా మొక్కెట్టి డబ్బులు అడుగుతున్నాడు. నేను చూసి ఇది చాలా డ్రామా ఆర్టిస్ట్ లాగా ఉన్నాడే అని ఆఖరికి కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నంత మొదలెట్టాడు. ఈ నాటకాలని నాకు తెలుసు బాబు. ప్రభువు దగ్గర కానీ నువ్వు ఉండి నమ్మకంగా ఉంటే నువ్వు ఎవ్వరికి నీ విషయం చెప్పవసరం లేదు. దేవుడు నీ మనసును చూసి ఎట్లాంటి వ్యక్తినన్నా సరే నీకు సహాయం చేసే వ్యక్తిగా చేస్తాడు. దేవుని దగ్గర నివాసం దొరుకుతుంది నీకు. అందుకనే మంచి మాట ఉంది, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. ఏంటి చెప్పండి? కనికరం. కనికరం అంటే ఏంటి అమ్మా? కనికరం ఏంటి చెప్పండి? నిన్ను చూసిన వారందరూ జాలిపడి సహాయం చేసే తత్వం అవతల వాళ్ళకి వస్తుంది. అది విషయం. నువ్వు ఎక్కడికెళ్ళు,
ఏ ప్రదేశానికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా నీకు దేవుడు అలా చేస్తాడు. నువ్వు ఒక నమ్మకం వ్యక్తి అయితే ఆయన దగ్గర నివాసం దొరుకుతుంది. చివరి మాట ఒక మాట చదవండి. ఒక గొప్ప మాట చెప్పాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము ఒక చక్కటి మాట ఉంది చూడండి. 28 చదువున్నాను. నమ్మకమైన వానికి అద్దెగది. ఆ పైన మంచి మాట అన్నాడు చూడమ్మా. తన పొలమును సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంతగా. ఏంటమ్మా అది? వ్యర్థమైన దానిని అనుసరించే వాడికి కలుగు పేదరికం. అంటే నువ్వు అనుసరించకుండా వాటిని అనుసరించావంటే పేదోడు అయిపోతావు, నీకు నువ్వే నాశనం అయిపోతావు. కానీ ఆ కింద చెప్తూ అంటాడు, నమ్మకమైన వానికి దీవెనలు, పేదరికం కాదు, దీవెనలు మెండుగా వస్తాయి. వ్యర్థమైన వాటిని అనుసరించే వాడికి పేదరికం వస్తే, అని నమ్మకంగా ఉన్నవాడికి ఏమొస్తుంది చెప్పండి? దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ నమ్మకంగా ఉండి ప్రభువునందు నమ్మకం ఉంచు, దేవుడు సాయం చేస్తాడు. 25వ వచనం కూడా చూడండి. అక్కడే పేరాస గలవాడు కలహమును రేపును, నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. కొంతమంది మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటారు. ఒకడు అమ్మాయిని ప్రేమించాడట. నువ్వంటే చాలా ప్రేమ తెలుసా అంటే, ఎంత ప్రేమ అంటే తాజ్మహల్ కట్టేంత ప్రేమ. కట్టమందట, నువ్వు చచ్చిపోతే అన్నాడు. ఆడు తాజ్మహల్ కడతా కాదు, దీన్ని చంపేస్తాకే. ఆడ నమ్మకమైనడు ఏంటి? దాన్ని వాడుకున్న చెప్పి వాడుకుని వదిలేస్తాడు వాడు. మనుషులు ఎప్పుడు ఏ మనుషుడును నమ్మదగిన వాడు అంటాక చెప్తాక వీల్లేదు. కానీ దేవుడు ఒక్కడే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మకంగా ఉండు, దీవెనలు మెండుగా వస్తాయి. నీవెవ్వరి కాళ్ళు పట్టుకోవసలే. నీ ప్రార్థన, నీ యథార్థత, నీ నమ్మకత్వం దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను దీవెనతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదం అంతా అందరికీ రావు, నమ్మకం ఉన్నవాడికి వస్తుంది. ఇంటి తాళం అందరికి ఇస్తామా? ఎవరికి ఇస్తాం? అది కొంతమంది భార్యకి ఎవరు, అమ్మ బాబోయ్ దీనికి ఇస్తే ఏమైనా ఉందా అని చెప్పేసి కొంతమంది ఎవరు, అదే భార్యే కదా అంటే, మీకు తెలియదు సార్, వాళ్ళకి డబ్బులు ఎవరు, తాళాలు ఎవరు. కొంతమంది ఇంట్లో పిల్లలకి ఎవరు, అమ్మ బాబు వాళ్ళ సంగతి మీకు తెలియదు సార్, బాబు వాడు మీ పిల్లలే కాదండి అంటే, వద్దండి వాళ్ళు అసలు నమ్మదగినోడు కాదండి. అందులో పిల్లల్లో కూడా ఒకడు మళ్ళీ మంచోడు ఉంటాడు, ఒకడు ఇంకోలా ఉంటాడు. ఆడికి ఇవ్వదు సార్, వీడికి ఇచ్చినా పర్లేదా అంటే అర్థమేంటి? వాళ్ళకి లేవు ఏం చెప్పండి? నమ్మకం లేకపోతే ఒక మనిషే ఒక తాళం ఇవ్వడు. మరి దేవుడు ఎలా ఇస్తాడు నీకు దీవెన? దేవుడు ఎలా సాయం చేస్తాడు అనుకుంటున్నాం? కాబట్టి నమ్మకంగా దేవుని దగ్గరికి మనం వెళ్దాం, దేవునితో నడుద్దాం. దేవుడు ఆ కృపా భాగ్యం మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకోను. ఏ దుష్కార్యమును నా కన్నులు పాపం చూడటానికి ఇష్టపడుతున్నాయి. నా ఇంటిలో నేను యథార్థ హృదయంతో నడవట్లేదేమో ప్రభువా. అయ్యా, నిర్దోష మార్గము నడుచువారు నీకు పరిచారకులు అవుతారన్నాడు. ఈ రోజుల్లో చాలామంది దోషాన్ని లాక్కుంటున్నారు. వారికి శ్రమ. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అనేక మంది నేను చూసిన వారు జాలి పడకుండా కఠినలైపోతున్నారేమో, జాగ్రత్త, చూసుకో. కాఠిన్యము నీ జీవితానికి నష్టం కలగజేస్తుంది. నిన్ను పాపము నిన్ను కఠినం చేస్తుంది. నేను చూసిన వాళ్ళు అందరూ నీ మీద కఠినంగా ఉంటారు. నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. నమ్మకంగా ప్రార్థన చేయి, నమ్మకంగా వాక్యం చదువు, నమ్మకంగా దేవునితో నడువు, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఎంతోమందికి లేని మహదైశ్వర్యం, గొప్ప కృప మాకు ఇచ్చావు.
ప్రియమైన ప్రభువా, ఇంతగా ప్రేమించి మా ఇళ్ళు చూపించిన ప్రేమకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ తరుణంలో ఇదిగో విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, జీవితకాలం అంతయు మీకు నమ్మకంగా జీవించి ప్రతి ఆశీర్వాదం సంపాదించుకునే కృప ఇవ్వండి నాయన. మీ సన్నిధిని తోడుగా ఉంచండి, సహాయం దయచేయండి. యవనస్తులు, చిన్నవారు, పెద్దవారు అందరిని దర్శించండి. మనుషులు మమ్మల్ని చూడకపోవచ్చు అయ్యా, సమస్తాన్ని చూస్తున్న దేవుడు నీవు ఉన్నావు. నీ ఎదుట నమ్మకంగా జీవించే కృప నాకు, మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో అనుదిన ప్రార్థనా జీవితం అధికం చేయండి. ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవటం కాదు తండ్రి, ప్రార్థనా జీవితం దయచేయండి. యేసయ్య నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయము, రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జీవం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనకు తోడే నమ్మకంగా ఆయనలో నడిచే కృపా భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.